guys, welcome back to my channel. చాలా రోజులు అయిపోయింది ఈ వ్లాగ్ తీసి, ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతుందన్నమాట. సెప్టెంబర్ 22ది వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు మా ఇంట్లో చిన్ని క్యూటీస్ కమల పిల్లల బర్త్డేస్ జరుగుతున్నాయి అనమాట. సో నేను నిన్ననే వచ్చాను హైదరాబాద్ నుంచి, సాటర్డే నైట్. కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము, బికాజ్ బంధువులందరూ వచ్చేస్తారు, లేట్ అయిపోతుంది అని చెప్పి. సో ఇవాళ అయితే బర్త్డే సెలబ్రేషన్స్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా ఆడపడిచికి 2 కమల పిల్లలు పుట్టారనమాట. ఈ ఇయర్ వాళ్ళకి 1 year బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి ఆ డేస్ అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ చూసే వాళ్ళకన్నా పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. సో ఒప్పుకుంటా, నేను చూసే వాళ్ళకి అప్పుడేనా అనిపిస్తుంది, కానీ పెంచే వాళ్ళకి అమ్మో అనిపిస్తుంది. సో బంధువులందరూ వచ్చేసారు. ఇంకా మేము కూడా రాగానే కొంచెం ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయామన్నమాట. చాలా ఆనందం వేస్తుంది నాకు ఇంతమందిని చూస్తే, ఎందుకంటే ఎప్పుడో మా పెళ్ళిలో కలిసాము, 2 years అయిపోతుంది ఇట్లా అందరం గ్యాదర్ అయ్యి సరదాగా ముచ్చట్లు నవ్వులు పెట్టుకొని. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, మంచి ఫంక్షన్ హాల్ తీసుకొని. ఫస్ట్ బర్త్డే కదా, చాలా బాగా చేశారు. బై ద వే పిల్లల పేర్లు ఆరాధ్య లక్ష్మి, హన్విక లక్ష్మి. సో పిల్లల్ని నేను చూపించట్లేదు, వాళ్ళ పేరెంట్స్ అంత కంఫర్టబుల్ కాదు. సో ఇవాళ అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. నేను కొంచెం టైర్డ్ ఉన్నాను అనమాట, 1 week నుంచి హైదరాబాద్లో షిఫ్ట్ చేసి, అండ్ కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాను అనిపించింది, కానీ బట్ వావ్ అనిపించింది. చాలా రోజులకి అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకొని, చాలా నవ్వులు, ఫోటోలు, మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే, ఓ మై గాడ్, ఫుడ్ ఎంత టేస్ట్ ఉందంటే, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా లిటరల్గా అండి సిగ్గు లేకుండా చెప్తున్నా, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫుడ్ నాకు అట్రాక్ట్ చేస్తుంది బాగా. నేను ఫస్ట్ ఏ ఫంక్షన్లో అంటే బాగా క్లోజ్ వాళ్ళ ఫంక్షన్స్ అయితే నేను అడిగేస్తా కూడా, ఏం వెరైటీస్ పెడుతున్నారు ఫుడ్లో అట్లా అంతా. సో నాకు ఎందుకు పెళ్ళి భోజనాలు, ఫంక్షన్ భోజనాలు చాలా టేస్టీ ఉంటాయండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది అవి టేస్ట్ చేసేటప్పుడు. బై ద వే మా ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంది. లిటరల్గా చెప్పాలంటే గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట, మాకైతే ఏం మిగలలేదు. సూపర్ హ్యాపీ అనిపించింది అనమాట, వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా అయిపోవడం, చాలా టేస్టీగా ఉండటం మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకు మించి ఇంకేం కావాలండి చెప్పండి. సో చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే, చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఇంతమందిని చూడటం. ఈ రోజుల్లో అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయ్యేపాటికి ఆ ఎఫెక్షన్స్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడు కలిసినప్పుడు కొంచెం ఎంజాయేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకంతేనండి, స్టార్ట్ అయిపోయాము రిటర్న్ బ్యాక్. నైట్ 10:30 అయ్యింది. నేనైతే ఫుల్ టయర్డ్ ఉన్నా, అసలు ఇట్లా ఒక వేలుతో ఇట్లా తోస్తే అట్లా పడిపోయి నేను పడుకుని పోయేలాగా ఉన్నాను అనమాట. సో రిటర్న్ బ్యాక్ అయిపోతున్నా, మంచి స్లీప్ వేయాలి. ఇంకంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.